శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయిజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని గుర్చినటువంటి సంగతులు ఏమీ కూడా ఆమెకు తెలియదు. అలాంటి పట్టణం నుండి వచ్చినటువంటి పేదరాలు, తర్వాత అన్యురాలు, తర్వాత విధవరాలు, ఇన్ని బాధల్లో నుండి రూతమ్మ బోయేసు పొలమునకు వచ్చి పరిగె ఏరుకుంటూ ఉందంట. అప్పుడు పొలములో ఉన్నటువంటి యజమానుడు లెక్క ప్రకారం ఏమంటారు? మంచివారైతే, ప్రభువును కలిగిన వారైతే, ఎవరో పాపం అనాథ విధవరాలు వేరే దేశం నుండి వచ్చినటువంటి బీదరాలు అనుకొని ఏరుకోమని ఒకవేళ భక్తి కలిగిన వారు, దయగలిగిన వారు చెప్తారేమో. కానీ లోకస్తులు అలాంటి మాటలు చెప్పరు. మా పొలంలోకి రావద్దని కూడా చెప్తారు. కానీ ఈయన ఏమని చెప్తున్నా అంటే, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి. ఆయన పొలములో పని చేస్తున్నటువంటి తన పని వారికి ఈ మంచి మాటలు చెప్తూ ఉన్నాంట. ఎవరు కూడా ఆమెను ఏరుకోవద్దు అనొద్దండి. ఆమె పనుల మధ్య ఏరుకోవచ్చు అని చెప్తున్నా అంటే, అంతకుముందు పనులు ఏం చేసింటారు చెప్పండి? మా పొలంలో ఏరుకోవద్దని ఆటంకం చేసి ఉంటారు ఆమె. అందుకని ఆయన ఏమంటున్నాడు? ఆమె మన పొలంలో ఏరుకోవచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు? ఆమెను అవమానపరచకుడి అని కూడా చెప్తున్నాడు. ఎందుకు అవమానపరుస్తారు ఆమెను? అసలు మా పొలం కాదు, మా ప్రాంతం కాదు, మా పల్లె కాదు, మా పట్టణం కాదు, మాకు తెలిసిన ఆమె కూడా కాదు. కాబట్టి మా పొలంలో నుండి వెళ్ళిపో అంటే అది అవమానపరచడం. యవనస్తురాలని ఆమెను ఆట పట్టిస్తూ ఉంటే అది ఆమెను అవమానపరచడం. లేకుంటే నీకు పని రావట్లేదంటే అవమానపరచడం. ఏ రకంగా అయినా ఆమెను అవమానపరచవచ్చు. కానీ ఈయన ఏమంటున్నాడు? తన పని వారిని పిలిచి ఆమెను అభ్యంతరం చేయొద్దన్నాడు. పొలంలో ఏరుకోవద్దని చెప్పొద్దండి మీరు అంటున్నాడు. తర్వాత ఆమెను అవమానపరచొద్దండి అని అంటూ ఉన్నాడు. ప్రభువును కలిగినటువంటి వారు చేసేటువంటి మంచి పనులు. ఈ భక్తుడైనటువంటి బోయజు చాలా గొప్ప ధనవంతుడు. కానీ ధనవంతులకు ఉన్నటువంటి లక్షణాలు ఈయనకు లేవంట ప్రియులారా. ధనవంతుడే కానీ పేదల మీద కనికరం చూపిస్తున్నాడు. ధనవంతుడే కానీ విధవరాలంటే దయ చూపిస్తున్నాడు. ధనవంతుడే కానీ వేరే ఊరు వారు పరదేశులంటే దయ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ రూతమ్మను అభ్యంతరపరచకండి, అవమానపరచకండి అని చెప్తూ దేవుని ప్రేమ ఆయన హృదయంలో ఎంత ఉందో అదంతా కూడా ఆమె మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. పనివారే భయపడిపోయి ఆమెను పొలంలో ఏరుకోమన్నాడు. ఆమెనేమి అనొద్దన్నాడు. రావద్దని ఒకవేళ మీరు చెప్పారు పొరపాటుగా, ఆమెనేమి అనొద్దండని మన యజమానుడైనటువంటి బోయజు చెప్పాడు. కాబట్టి ఎక్కడైనా ఏ పొలంలోనైనా, మన పొలంలో ఎక్కడైనా ఆమె ఏరుకోవచ్చు అని అక్కడ ఉన్నటువంటి పనివారందరూ కూడా డిసైడ్ అయిపోయారంట. అనగా దీనిని బట్టి రూతమ్మను వారు ప్రేమించి గౌరవించేటట్టుగా బోయజు పనివారిని అందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, ధనవంతులు ఏం చేస్తారని చెప్పుకున్నాం మనం? పొలంలోకి రానియకుండా ఉంటారు. పేదలంటే హేళన చేసేవారు ఉన్నారు. పేదలంటే తీసిపాడేసి మాట్లాడేవారు కూడా ఉన్నారు. కానీ బోయజు పనివారందరికీ కూడా ఒక కంచె వేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములోని నీ వ్యవసాయ ఫలములను
నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఇవన్నీ కూడా పొలము పంట వచ్చిన తర్వాత తొలి పంటను దేవుని మందిరాన్ని తీసుకొని రావాలి. పొలములో వ్యవసాయపు పంటను పండించుకొని ఇంటికి తెచ్చిన తర్వాత పంటను దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడని కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా, తండ్రులైనా కుమారులైనా ఎవరైనా సరే పురుషులందరూ కూడా దేవుని మందిరంలో చేరి దేవుడిచ్చినటువంటి పంటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకొక మాట మనం చదువుకుంటే దేవుడు అక్కడ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చకపోతే దేవుడు వారి పంటను కూడా వారి నోటికి రానియకుండా చేశాడంట. 14వ వచనం చదువుకుందాం. 23వ అధ్యాయం 14వ వచనం. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులి అని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులి అని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. 11వ వచనం నుండి చదువుకో. 7వ సంవత్సరమున దానిని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. నువ్వు పంట కోయకూడదు, నువ్వేమీ చేయకూడదు. ఆ పంటనంతా పేదల కోసం వదిలేయాలి, విధవరాన్ల కోసం వదిలేయాలి, కుంటివారు గుడ్డివారు మూగవారి కోసం వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత వారు ఆ పంటను తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలినది ఎవరు తినాలంటున్నాడు చెప్పండి? అడవి మృగములు వాటిని తినాలంటున్నాడు. మృగాలకు కూడా పొలాన్ని 1 సంవత్సరం వదిలేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని ప్రజలకు ఎంత ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రియులారా, మనం పంట కూర్చుకోవాలి. తర్వాత 6 సంవత్సరాలు పంట కూర్చుకోవడం అయిపోయిన తర్వాత 7వ సంవత్సరం ఆ పంటలో విత్తనం వేయకూడదని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. అక్కడ వచ్చినటువంటి పంట ఏదైనా సరే, ఏ మొలక వచ్చినా సరే అది పేదలకే వదిలేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. విధవరాలని గ్రహించాడు. పరదేశని మోయాబు దేశంలో నుండి వచ్చిందని గ్రహించి దయ కలిగి నా పొలంలోనే ఏరుకోమని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.